మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజా నిధులతో బాబ్రీ మసీదు నిర్మించాలనుకున్నారని రక్షణ మంత్రి ఆరోపించారు. నెహ్రూ ప్రణాళికను సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్డుకున్నారని ప్రకటించారు. వడోదరాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలో ఈ కామెంట్స్ చేశారు రాజ్నాథ్. ప్రజల నుంచి సేకరించిన డబ్బులతోనే రామమందిర నిర్మాణం చేపట్టామని రాజ్నాథ్ స్పష్టం చేశారు. దీనినే నిజమైన లౌకికవాదం అంటారని రక్షణ మంత్రి చెప్పుకొచ్చారు. पटेल उदार व्यक्ति भी थे। वे सच्चे अर्थों में सेकुलर थे, पंथ निरपेक्ष थे। वे तुष्टीकरण में विश्वास नहीं करते थे। जब पंडित जवाहरलाल नेहरू बाबरी मस्जिद के मुद्दे पर सरकारी खजाने से पैसा खर्च करने की बात जब उन्होंने छेड़ी थी, सरकारी खजाने से पैसा खर्च करके बाबरी मस्जिद बनवाई जानी चाहिए, उसका भी विरोध यदि किसी ने किया था तो गुजराती मां की कोख से पैदा हुए सरदार वल्लभ भाई पटेल ने ही किया था। मेरे बहन भाई, మరోవైపు రాజ్నాథ్ సింగ్ కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. రక్షణ మంత్రి దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ పటేల్ వారసత్వాన్ని గాడ్సీ అనుచరులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మతపరమైన ప్రదేశాలకు ప్రభుత్వ నిధుల వినియోగాన్ని నెహ్రూ వ్యతిరేకించారని తెలిపారు. मामला नहीं है, ये सबको इफेक्ट कर रहा है। इसको हमें सीरियसली लेना चाहिए, चर्चा होनी चाहिए पार्लियामेंट में, और चर्चा के अलावा ठोस जो एक्शन है वो लेना चाहिए। सबको इकट्ठे होकर लेना चाहिए हर स्तर पे। ये सब डिस्ट्रैक्शन है, असली मुद्दे हैं, बहुत महत्वपूर्ण मुद्दे हैं जिन पे चर्चा होनी चाहिए, जिन पे बात होनी चाहिए। और ये सब रोज रोज ये कुछ ना कुछ डिस्ट्रैक्शन उठा लेते हैं ताकि